హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేఎస్హెచ్ వ్లాగ్స్. ఈరోజు మనం పూరీ కూర ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ఈజీగా సింపుల్ వేలో ఎలా తయారు చేసుకోవాలో తొందరగా అయిపోయేలాగా చూపిస్తాను, చూడండి. ఈ పూరీ కూర చాలా టేస్టీగా ఉంటుంది. పూరీతో పాటు ఈ కూరతో తింటుంటే చాలా బాగుంటాయి. ఫస్ట్ దానికి కావాల్సినవి: ఒక ఆనియన్ని ఇలా పొడవుగా ముక్కలు కోసుకోవాలి, ఒక 4 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, 2 బంగాళదుంపలు ఉడికించుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసి, ఆయిల్ కాగిన తర్వాత కొంచెం శనగపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. అవి కొంచెం బాగా వేగిన తర్వాత ఆనియన్స్ అవి వేసుకుందాం. ఇవి ఇవి పూరీ కూరలో మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ బాగుంటాయి. శనగపప్పు అవి కొంచెం ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. తర్వాత 2 ఎండుమిర్చి, పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్స్ వేసుకొని వేయించుకుందాం. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి, కూరకి మంచి టేస్టీగా స్మెల్ అది బాగా వస్తుంది. ఈ కూర చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, తొందరగానే అయిపోద్ది. ఆనియన్స్ కూడా వేసుకొని వేయించుకుందాం. ఈ పూరీతో పాటు ఈ కూర నంచుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది పూరీలోకి కాదు, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ఇష్టపడే వాళ్ళు ఇడ్లీ దోశల్లో కూడా నంచుకోవచ్చు. ఆ ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎర్రగా వేగిన తర్వాత కూరకు సరిపడా ఒక 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. దీనికి కొంచెం వాటర్ ఎక్కువ తీసుకోవాలి. ఇవి వాటర్లో కొంచెం సాల్ట్ వేసి మరగనివ్వాలి. ఇవి కొంచెం మూత పెట్టి మరిగిందాం. కొంచెం మరిగిన తర్వాత శనగపిండి తీసుకొని వాటర్లో కలుపుకొని ఇందులో వేసుకోవాలి. ముందుగా ఉడికించిన బంగాళదుంపలు కూడా కొంచెం స్మాష్ చేసుకొని ఇందులో వేసుకుని కొంచెం ఉడకనివ్వాలి. ఆ ముందు ఉడికిపోయినాయి కాబట్టి ఎక్కువసేపు ఉడకక్కర్లేదు. ఇప్పుడు శనగపిండిలో కొంచెం వాటర్ తీసుకొని కొంచెం లిక్విడ్లా కలుపుకుందాం. ఇది మరుగుతున్న వాటర్లో ఈ శనగపిండి వాటర్ని వేసుకొని కలిపి ఇందులో కొంచెం నీళ్ళు పోసుకొని మళ్ళీ కలుపుకుందాం. కొంచెం పలచగా ఉంటుంది కాబట్టి కూర కొంచెం వాటర్ ఎక్కువే పడుతుంది. వాటర్ వేసి కలిపి అందులో వేయాలి. కూర అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇది కొంచెం దగ్గరగా అవ్వే వరకు కలుపుకోవాలి. కొంచెంసేపు ఉడికిస్తే శనగపిండి పచ్చి స్మెల్ అది లేకుండా కూర టేస్టీగా ఉంటుంది. ఇలా కొంచెంసేపు ఉడకనివ్వాలి. శనగపిండి స్మెల్ అది లేకుండా బాగుంటుంది. పూరితో పాటు తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి.